శుద్ధమైన ఆత్మచైతన్యం ఎక్కడున్నది? శుద్ధమైన ఆత్మచైతన్యం నేననేవాడు ఒక్కడే ఉంటాడు, కానీ శుద్ధమైన చైతన్యం మాత్రం అంతటా ఉన్నది. ఎంతటా ఉన్నదంటే దేవతలు గొప్పవారు మనకంటే తక్కువవి తిరియక్కులు అంటారు. తిరియక్కులు అంటే వెన్నెముక అడ్డంగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే పశువులు పక్షులు, వీళ్ళు తిరియక్కులు. మనము అటుకి ఇటుకి మధ్యలో ఉన్నాం మనుష్య. ఇందులో ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు గొప్పం లేదయ్యా, వాళ్ళల్లో వీళ్ళల్లో అందరిలో ప్రవహిస్తున్న అఖండ చైతన్యం ఒక్కటే. అది నేనని ప్రజ్ఞ కలిగిన వాడు దేవత కంటే, నరుడు కంటే, తిరియక్కు కంటే గొప్పవాడు వాడు. అవునా లేదా? అని యా తిర్యంనర దేవతాభి అహమిత్యంత స్ఫుటాగృహ్యతే. అది దేవ, మానవ, తిరియక్ వీటన్నిటి యందు కూడా అహం అనే స్ఫురణ ఉందా లేదా చెప్పండి. చీమని దగ్గరకు వచ్చి నేను అనకపోవచ్చు, కానీ చీమలో కూడా నేననే స్ఫురణ ఉన్నది. కనుక నేననే స్ఫురణ అందరిలో ఉంది. స్ఫురణకే చిత్ అని పేరు, ఉండడాన్ని సత్ అని పేరు. రెండు కలిపితే సత్తు చిత్ అంతే. కనుక నేను ఉన్నాను అనే ఒక స్ఫురణ, నేను ఉన్నాను అనేది ఎగ్జిస్టెన్స్, నేననేది స్ఫురణ. మీరు నేను అనకపోయినా ఉన్నాను అనే మాటలోనే నేనున్నాను అనేది ఉంది. అవునా లేదండి? ఉన్నాను నువ్వు వచ్చినప్పుడు నేను ఉన్నాను, కానీ ఉన్నాననే స్ఫురణలు, ఉన్నాను అనే సత్తులోనే చిత్తుందా లేదా? మనం సత్తు చిత్తు రెండు విడిగలేవు. ఈ సత్చిద్రూపం ఒక్కటే మనం తీసుకుంటే దేవ తిరియం నరాదులు యందు సర్వసామాన్యముగా ఉన్నటువంటిదే. అది కామన్ సెన్స్ అంటే ఇదేనండి. ఇక్కడ అన్నిట్లో ఏది కామన్గా ఉందో దాన్ని సెన్స్ చేయగలిగేటువంటి శక్తి ఉంటే అది కామన్ సెన్స్. అది కామన్ సెన్స్, మన లోకంలో ఉన్న సామాన్య శాస్త్రం కాదు ఇక్కడ. అది యా తిర్యంనర దేవతాభి అహమిత్యంత. అందరిలో ఎలా ఉన్నది కామన్గా అంటే ప్రతి వారిలో నేను ఉంటుంది. మీరు గమనించండి, ముందు నేను అనే స్ఫురణ వస్తుంది, తర్వాత దాన్ని అన్న అతికిస్తాం. నేను దుఃఖపడుతున్నానండి, నేనుకి దుఃఖపడుతున్నా అతికించావు. నేను సుఖంగా ఉన్నానండి, సుఖంగా ఉన్నా అతికించావు. కానీ నేను అదే అలాగే ఉంది ఇక్కడ. నిన్న ఒంట్లో బాగలేదు కానీ ఇవాళ బాగున్నానండి అంటే, నిన్న ఒంట్లో బాగలేదు, ఒంట్లో బాగుంది, రెండు అతికించావు. కానీ అతికించకుండా నేను చూడు. అది అన్నిట్లో దేవ తిరియం నరాదిరియందు సామాన్యంగా ఉన్నది. అందరిలో అది అహమితి స్ఫురణ. ప్రతివారు నేనని స్ఫురణగా ప్రతివారులు ఉన్నది. అది రమణ మహర్షి అంటారు, ప్రతివారు హృదయ కుహరంలో అహమితి నృత్యతి భో. నేను నాట్యం చేస్తున్నట్టు పరమాత్మ. నేననేది పరమాత్మ నాట్యం ప్రతివాడు హృదయంలో. నేనని స్పందన స్ఫురణది. కనుక నేననే స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుందో వెతుకు. నేననే స్ఫురణ దేని మీద పడుతుందో దానితో పాటు నేను అనుకుంటున్నావు. ఆ స్ఫురణ పడ్డ శరీరాదులను పట్టుకుని నేను శరీరం ఉంటున్నావు, కానీ అది శరీరం మీద పడుతోంది. ఒక రిఫ్లెక్షన్, అది ప్రతిఫలనం మాత్రమే, కానీ శరీరం నేను కాదు. నేననే ప్రతిఫలనం శరీరం మీద పడుతుంది, కానీ ఆ ప్రతిఫలనం పడ్డానికి మూలం జ్యోతి ఉంది. ఆ జ్యోతి పరమాత్మ బ్రహ్మము, అది అసలు నేను. అది చెప్తున్నాడు ఇక్కడ. అంటే దీపం నుంచి వచ్చిన కాంతి గోడ మీద పడితే గోడని కాంతిని కలిపి గోడ కాంతి అనుకుంటున్నావు నువ్వు, కానీ శరీరం మీద చైతన్యం రాగానే శరీరమే నేను అనుకుంటున్నావు. కానీ గోడ మీద పడ్డ కాంతికి మూలమైన ఒక జ్యోతిస్వరూపం ఉంది. కాంతి జ్యోతిది కానీ గోడది కాదు. కానీ నేననే కాంతి శరీరం అనే గోడది కాదు, పరమాత్మ అనే జ్యోతిది. ఇది తెలుసుకో. నేను అనే కాంతి శరీరం అనే గోడది కాదు, పరమాత్మ అనే జ్యోతిది. ఈ స్ఫురణ ఎప్పుడు నీకుంటే నేను దేనితో ముడిపడింది? కాంతి జ్యోతితోనే ముడిపడితే గోడ మీద పడ్డా దానికి ఏం పర్వాలేదు, గోడ పగిలిపోయిన దానికి పర్వాలేదు. కనుక నేను బ్రహ్మముతో ముడిపడితే గోడ లాంటి దేహం ఉన్నా పోయినా పర్వాలేదు. ఈ శరీరం తొందరగా పోతే బాగుండు అనుకోడు. అది నేను కానప్పుడు పోతే ఏమిటి, ఉంటే ఏమిటి, ఇది గ్రహించాలి. అంటే గోడ పగిలినా కాంతికి నష్టం లేదు, శరీరం పోయినా నాకు నష్టం లేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ స్థితి చెప్తున్నాడు ఇక్కడ. యా తిర్యంనర దేవతాభి అహమిత్యంత స్ఫుట. అహమితి అంతఃస్ఫుట. అహమనే నేననే స్ఫురణ లోపలిది, దాన్ని స్ఫుటముగా తెలుసుకున్నవాడి యద్భాసా హృదయ అక్ష దేహ విషయా భాంతి స్వతశ్చేతన. ఇప్పుడు చైతన్యము సహజంగా ఉన్నది శరీరానికి ఆత్మక? ఇప్పుడు చెప్పండి. పెద్ద ఆలోచించక్కర్లేదు. వెలుగు గోడకి సహజమా, జ్యోతికి సహజమా? జ్యోతికిగా ఆ ఉపమానం అలా తెచ్చుకోండి, ఇక్కడ అర్థం చేసుకోండి. అక్కడ జ్యోతికున్న వెలుగు వల్లనే గోడలు మొదలైనవి వెలుగుతున్నాయి. అలాగే నాలో స్వతశ్చేతనగా అహం రూపంలో స్ఫురింపజేస్తున్న దానివల్ల యద్భాస, దాన్ని అనుసరించే హృదయ అక్ష దేహ విషయా భాంతి. హృదయం అంటే ముందు మనస్సు, అక్ష అనగా ఇంద్రియములు, దేహము, వీటి వల్ల తెలియబడుతున్న విషయములు ఎన్నొచ్చే చూడండి. మనస్సు, ఇంద్రియాలు,
శరీరము, విషయములు, ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి అహం అహం అని స్ఫురింపజేస్తున్న ఆత్మ యొక్క ప్రకాశాన్ని అనుసరించి వెలుగుతున్నాయి. అనుసరించి వెలుగుతున్నాయంటే ఇందాక చెప్పిన ఉపమానం దగ్గర మనం ఉంటే తస్య భాష సర్వమిదం విభాతి. శంకరుల ఒక ప్రకరణ గ్రంథం తీసుకుని మీరు ఉపనిషత్తులు చదివిన వాళ్ళైతే ఏ వాక్యంలో ఏ ఉపనిషత్తు ఉందో చెప్తే ఒక్కొక్క ప్రకరణ గ్రంథంలో ఒక్కొక్క వాక్యాల్లో 10 ఉపనిషత్ వాక్యాలు కూడా ఉంటాయండి. అటువంటి శక్తి కలిగిన రచనలు ఇచ్చారు. అందుకే శంకరుల ప్రకరణ గ్రంథాలు చక్కగా అధ్యయనం చేస్తే సర్వ ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసినట్లే. ఉపనిషత్తులు, భాష్యములు పండితులకు అప్పగిద్దాం. మన బ్రతుకు తరించడానికి మాత్రం శంకర భగవత్పాదుల వారి ప్రకరణ గ్రంథ సాహిత్యం చాలు. అందులో ఏ ఒక్కటైనా చాలండి తరించడం కోసం. పాండిత్యాల కోసం, చర్చల కోసం మిగిలిన వదిలేద్దాం. తరించాలంటే ఇప్పుడు మనీషా పంచకం సరిపోదా? నిన్న నేను కథా సన్నివేశం చెప్పి ఇవాళ ఈ శ్లోకంలోకి రావడం ఉద్దేశం ఏంటంటే ఆ కథా సన్నివేశం పట్టుకు వేలాడకుండా ఈ శ్లోకాల్లో చెప్తున్న అద్భుతమైన జ్ఞానాన్ని మనం గ్రహించాలి. అందుకోసం చెప్తున్నాం ఇక్కడ. అందుకే దాన్ని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎంత ఉదాత్తమైన చింతన చేస్తున్నాడు ఇక్కడ, స్పష్టంగా తెలుస్తున్నది. కనుక శరీరాదుల్లో ఉంటూనే శరీరాలకు విలక్షణంగా ఉన్నది ఆత్మ, అది నేను. అంటే నేనెవరిప్పుడు శరీరాదులు ఉన్నా శరీరాదులకి విలక్షణుండి, మీరు అంటని వాడిని, వేరేని వాడిని. ఎంత బాగున్నదండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం కూర్చున్నాను ఈ టేబుల్ మీద, మీరు కుర్చీల మీద కూర్చున్నారు. ఒక్కసారి వర్షం పడింది, మీకు ధైర్యం ఉంది, తపీమని దిమించి లేచి వెళ్ళిపోతారు. ఎందుకు? ఈ సీట్లు మీరు కారు, అందుకు దాని నుంచి వెళ్ళిపోతారు. మరి సీట్ల మీద ఉన్నారంటే సీటు కంటే మీరు విలక్షణం అవునా కదా? సీటు వేరు, మీరు వేరు, అందుకు కూర్చున్నారు. వర్షం పడిన బాధలు లేచి వెళ్ళిపోతారు. ఎందుకు? వేరు కనుక. అలాగే దేహాదులకు విలక్షణమైన ఆత్మని నేను తెలుసుకోగలిగితే అంటకుండా ఉన్నాయా, ఉన్నా లేకుండా నీకేం పర్వాలేదు. ఇది కొంతమేరకు అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. అంత విలక్షణత్వం మీరు ఉండగానే భావించాలి, పోయాక కాదు. ఇక్కడ శరీరం ఎలాగపోతుంది కదంటే ఒక శరీరమే పోతుంది, మిగిలిన ఉన్నాయి. వాటితో కూడా అంటకుండా ఉండగలిగిన స్థితిని ఈ శరీరం ఉన్నప్పుడే సాధించగలగాలి. ఇక్కడ అది గ్రహించడానికి ఇక్కడ చూపిస్తున్నాడు. యద్భాషా హృదయ అక్ష దేహ విషయా భాంతి స్వతశ్చేతనా. ఏది ఉండడం వల్ల, దేని యొక్క ప్రకాశం వల్ల ఈ ఇంద్రియములన్నీ చైతన్యవంతములు అనిపిస్తున్నాయో అన్నాడు ఇక్కడ. ఇంద్రియములన్నీ చైతన్యవంతములు అనిపిస్తున్నాయి. అబ్బా నేను చైతన్యంగా ఉన్నానండి, నా చెయ్యి కదులుతుందండి, నా కారు కదులుతుందంటే వాటికి స్వతశ్చైతన్యం లేదు.